చిదంబర రహస్యం. ఈ భూమిపై పుట్టిన ప్రతి మనిషి తప్పక చూడాల్సిన క్షేత్రం. చిదంబర నటరాజస్వామి ఆలయం భూ అయస్కాంత క్షేత్రానికి మధ్యలో ఉంటుంది. చిదంబర రహస్యం ఏమిటి? అక్కడ నల్లటి తెర. ఆ తెరను తీసి చూస్తే ఏమీ కనిపించదు. ఇక రహస్యం ఏమిటి అని అనుకుంటున్నారా? అదే రహస్యం. అది మానవ మాత్రులు అర్థం చేసుకోవడం బహు దుర్లభం. చిదంబర ఆలయ తెర వెనుక దాగి ఉన్నది ఈ విశ్వం పుట్టుకకి మనిషి శరీరానికి ఉన్న సంబంధమే రహస్యం. వేల ఏళ్లుగా పరిశోధన చేస్తున్న శూన్యం వెనకే తెరిచి చూస్తే అన్నీ గోచరిస్తాయి. ఆ శూన్యమే ఆకాశతత్వం. ఈ విశ్వం ఆది అంతం అక్కడే. చిదంబర ఆలయ నిర్మాణానికి మనిషి శరీరానికి సంబంధం ఉందా? చిదంబర ఆలయాన్ని పైనుంచి చూస్తే ఒక యంత్రంలా, కాంప్లెక్స్ డిజైన్ లా అనిపిస్తుంది. ఈ ఆలయ యంత్రం మనిషి శరీర నిర్మాణంతో మ్యాచ్ అవుతుంది. ఆలయ 9 ప్రవేశ ద్వారాలు మనిషి శరీరంలోని నవరంధ్రాలతో పోలుస్తారు. గర్భగుడిపై ఉన్న కప్పు పొన్నాంబలంపై 21,600 బంగారు పలకలను అమర్చారు. ఆ బంగారు పలకల సంఖ్య ఒక ఆరోగ్యకరమైన మనిషి 24 గంటలలో తీసుకునే సగటు శ్వాస సంఖ్యకు సమానం. టెక్నాలజీ లేని ఆ కాలంలో ఎలా లెక్కించారు? 21,600 బంగారు పలకలను కలిపి ఉంచడానికి 72,000 బంగారు మేకులను వాడారు. ఆ సంఖ్య మనిషి శరీరంలో ఉండే యోగశాస్త్ర ప్రకారం ఉండే మొత్తం నాడుల సంఖ్యకు సమానం. గర్భగుడిలోకి వెళ్లడానికి 5 మెట్లు ఉంటాయి. అవి పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయకు ప్రతీక. ప్రతి గుడిలో గర్భగుడి ఆ గుడికి మధ్యలో ఉంటుంది. అని చిదంబరంలో కొంచెం ఎడమవైపుకి ఉంటుంది. అంటే మన గుండెలాగా అన్నమాట. అంటే చిదంబర ఆలయం మనిషి శరీరానికి ఒక నమూనా.